ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. కోట్లాది మంది హిందువుల ఆత్మశక్తి, అంచంచలమైన విశ్వాసానికి నిదర్శనం సోమనాథ్ ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిదైన సోమనాథ్ దివ్యక్షేత్రంపై జరిగిన తొలి దాడికి 1000 ఏళ్లు పూర్తయింది. ఈ అరుదైన క్షణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ఓ ఆర్టికల్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గజనీ మొహమ్మద్ దండయాత్రలో విధ్వంసమైన ఆలయానికి పూర్వ వైభవం తెచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేలేనా? ఆనాటి ప్రధానిగా సోమనాథ్కు పండిట్ నెహ్రూ చేసిందేమీ లేదా? అసలేంటి సోమనాథ్ స్టోరీ? వందల ఏళ్ల దాడులను తట్టుకుంది. వలసవాద దోపిడీని తట్టుకుని నిలబడింది. సోమనాథ్ క్షేత్రంపై దండయాత్రకు 1000 ఏళ్లు. సోమనాథ్ పేరు తలచుకుంటే చాలు కోట్లాది మంది హృదయాల్లో సగర్వ భావన నిండిపోతుంది. ఇది భారతీయ ఆత్మకు నిదర్శనం. సోమనాథ్ ఆలయం కేవలం ఓ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, భారతీయతకు, హిందూ ధర్మానికి ఉన్న తిరుగులేని ఆత్మస్థైర్యానికి ప్రతీక. 1000 ఏళ్ల చరిత్రలో ఎన్నో దాడులు, విధ్వంసాలు ఎదుర్కొన్న ప్రతిసారి మరింత వైభవంగా పునర్నిర్మితమైన ఈ ఆలయ చరిత్ర ఓ అద్భుతం. ఈ క్షేత్రం గుజరాత్లోని ప్రభాస్ పఠాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొలి జ్యోతిర్లింగంగా సోమనాథ్ ఆలయం నాగరికత, ఆధ్యాత్మికత ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. దివ్యమైన సోమనాథ్ శివలింగాన్ని దర్శించినంతనే జీవుడు పాప విముక్తుడై మరణానంతరం స్వర్గప్రాప్తి పొందుతారనేది భక్తుల విశ్వాసం. కోట్లాది మంది భక్తజనం నీరాజనాలు అర్పించిన ఈ పవిత్ర క్షేత్రంపై అనేక మంది దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఆలయాన్ని అనేక సార్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో సోమనాథ్ ఆలయంపై తొలి దాడికి 1000 ఏళ్లు పూర్తవుతోంది. 1026వ సంవత్సరం జనవరిలో గజనీ మెహమ్మద్ క్రూరమైన హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తి విశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూశాడు. అయితే సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన కృషి ఫలితంగా 1000 ఏళ్ల తరువాత కూడా ఈ ఆలయ కీర్తి ప్రకాశవంతంగా వెలుగొందుతోంది. ఈ క్రమంలోని ఓ ముఖ్యమైన ఘట్టానికి ఈ 2026 సంవత్సరంలోనే 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆలయ పునరుద్ధరణ తరువాత 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కల్పిస్తూ సోమనాథ్ ఆలయం తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. సోమనాథ్ ఆలయంపై గజనీ మెహమ్మద్ దండయాత్రకు 1000 ఏళ్లు పూర్తయిన క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రాసిన కథనం ఆనాటి చారిత్రక పరిణామాలపై కొత్త చర్చను రేకెత్తించింది. సోమనాథ్ పునర్నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రతో పాటు ఈ చారిత్రక ఘట్టం విషయంలో ఆనాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచన, దృక్పథం ఎలా ఉందనేది ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జునాగఢ్ సంస్థానం భారత్లో విలీనమైన తరుణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీపావళి సమయంలో సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న జ్యోతిర్లింగ ఆలయాన్ని చూసి పటేల్ చలించిపోయారు. అక్కడి సముద్ర తీరంలో దోసిట నీళ్లు తీసుకుని సోమనాథ్ ఆలయానికి పూర్వ వైభవం తెస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ ఆలయ నిర్మాణం ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజల భాగస్వామ్యంతో జరగాలని వల్లభాయ్ పటేల్ భావించారు. ఇందుకోసం ఓ ట్రస్టుని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారని, అయితే ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా ప్రజా విరాళాలతోనే ఆలయాన్ని తిరిగి నిర్మించాలని సూచించినట్లు చరిత్ర చెప్తోంది.
సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం విషయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కొంత అభ్యంతరం చెప్పారనే చర్చుంది. ఈ విషయంలో నెహ్రూకు సర్దార్ పటేల్కు మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలున్నాయి. నెహ్రూ దృష్టిలో సెక్యులర్ దేశమంటే ప్రభుత్వం మతపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఓ పురాతన ఆలయ పునర్నిర్మాణంపై ప్రభుత్వం శ్రద్ధ చూపటం సరికాదని ఆయన ఆందోళన చెందారు. అంతేకాదు సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వెళ్లడాన్ని నెహ్రూ వ్యతిరేకించారు. రాష్ట్రపతి హోదాలో ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లటం సరికాదని లేఖ కూడా రాశారు. కానీ రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ అభ్యంతరాన్ని తోసిపుచ్చి వ్యక్తిగత హోదాలో వెళ్లి ఆలయాన్ని ప్రారంభించారు. అలా 1951 మే 11న ఆలయం తిరిగి భక్తులకు అందుబాటులోకొచ్చింది. కానీ ఈ గొప్ప ఘట్టాన్ని చూసేందుకు సర్దార్ పటేల్ భూమి మీద లేరు. మాజీ ప్రధాని నెహ్రూ ఈ ఆలయ పరిణామంపై పెద్దగా ఉత్సాహంతో లేరని ప్రధాని మోదీ తన వ్యాసంలో రాసుకొచ్చారు. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లకూడదని ఆయన కోరుకున్నట్లు మోదీ చెప్పారు. అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రం దృఢంగా నిలబడ్డారన్నారు. సోమనాథ్ కేవలం ఓ ఆలయం కాదని, అది భారతీయ ఆత్మ గౌరవమని ప్రధాని మోదీ చెప్పారు. వేల ఏళ్ల నాటి బానిసత్వ చిహ్నాలను చెరిపేసి సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించటమనేది దేశ ప్రగతికి సంకేతమని మోదీ చెప్తున్నారు. గజనీ మెహ్మద్ దండయాత్రలో ఆలయం కూలిపోయినా భారతీయుల విశ్వాసం చెక్కు చెదరలేదన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతీయ నాగరికత అజేయ సంకల్పానికి, బలానికి గొప్ప నిదర్శనం. విదేశీ దురాక్రమణదారులు ఎన్నిసార్లు దాడి చేసినా ప్రతిసారి ఈ క్షేత్రం మరింత వైభవోపేతంగా తిరిగి పుంజుకుంది. అసలు సోమనాథ్ ఆలయంపై ఎన్ని దాడులు జరిగాయి? పడగొట్టిన ప్రతిసారి తిరిగి ఎలా నిలబెట్టగలిగారు? సోమనాథ్ స్వాభిమాన్ పర్వ పేరుతో ఈ ఏడాదంతా ఏం చేయబోతున్నారు? ప్రజల భక్తి విశ్వాసాలకు సుసంపన్న ప్రతీక. తొలి జ్యోతిర్లింగ క్షేత్రంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యం. సోమనాథ్ క్షేత్రానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యముంది. తొలి దాడి జరిగిన 1000 ఏళ్ల సోమనాథ్ గాథ విధ్వంసం ద్వారా కాకుండా కోట్లాది మంది భారతీయుల అచంచల ధైర్య సాహసాల ద్వారా నిర్వచించొచ్చని సగర్వంగా చెప్తానన్నారు ప్రధాని మోదీ. గజనీ మెహ్మద్ దండయాత్ర తరువాత సోమనాథ్ ఆలయంపై అనేక దాడులు జరిగాయి. దాడి జరిగిన ప్రతిసారి ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు అడ్డుపడ్డారు. ఇంకొందరు ప్రాణత్యాగం చేశారు. సోమనాథ్ ఆలయం భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక పట్టుదలకు సజీవ సాక్ష్యం. అనేకసార్లు విదేశీ దండయాత్రలకు, విధ్వంసాలకు గురైన ప్రతిసారి మరింత వైభవంగా పునర్నిర్మించారు. సోమనాథ్ ఆలయం సుమారు 17 సార్లు దాడులకు, దోపిడీలకు గురయింది. 1026వ సంవత్సరంలో గజనీ మెహ్మద్ జరిపిన దాడిలో ఆలయ సంపదను దోచుకెళ్లారు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేశారు. ఆ తరువాత 1299లో అలావుద్దీన్ ఖిల్జీ, 1995లో జాఫర్ ఖాన్, 1451లో మెహమూద్ బెగ్డా ఆలయాన్ని ధ్వంసం చేశారు. చివరకు ఔరంగజేబు కూడా ఆలయాన్ని పునరుద్ధరించలేని విధంగా ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఇలాంటి ఎన్నో దాడులు జరిగిన ఆలయం తిరిగి నిలబడింది. అందుకే సోమనాథ్ ఆలయాన్ని వినాశనం లేని అక్షరధామంగా పిలుస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం రాళ్లు రప్పలు కాదు, భారతీయుల అచంచలమైన భక్తి సంకల్పమే. దాడి జరిగినప్పుడల్లా స్థానిక రాజులు, భక్తులు వెనకడుగు వెయ్యకుండా ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ మొట్టమొదటిది కావటం వల్ల హిందూ ధర్మంలో ఈ ఆలయానికి అత్యున్నత స్థానముంది. అందువల్ల ఎన్ని అడ్డంకులు ఎదురైనా క్షేత్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఇప్పుడున్న అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మించారు. నాశనం చేసే శక్తి కంటే సృష్టించే శక్తి ఎప్పుడూ గొప్పదేనని సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ నిరూపిస్తూ వచ్చింది.
సోమనాథ్ ఆలయ పురాణ గాథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వీరినే 27 నక్షత్రాలుగా భావిస్తారు. వీళ్లందరినీ చంద్రుడు వివాహం చేసుకున్నాడు. అయితే చంద్రుడు తన భార్యలందరినీ సమానంగా చూడకుండా కేవలం రోహిణి పట్ల మాత్రమే అమితమైన ప్రేమాభిమానాలు చూపేవాడు. మిగిలిన కుమార్తెలు తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేయటంతో ఆయన చంద్రుడిని హెచ్చరించాడు. అతనిలో మార్పు రాకపోవటంతో క్షయరోగంతో కాంతిహీనుడివై నశించిపోతావని దక్షుడు శపించాడు. శాప ప్రభావంతో చంద్రుడిలో కాంతి కోల్పోవటం మొదలయింది. లోకమంతా అంధకారం అలుముకుంటోంది. దాంతో కలత చెందిన చంద్రుడు బ్రహ్మదేవుని సలహా మేరకు సోమనాథ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ సరస్వతీ నది సముద్రంలో కలిసే చోట మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ పరమశివుని కోసం తపస్సు చేశాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు దక్షుని శాపాన్ని పూర్తిగా తొలగించలేనని, దాని ప్రభావాన్ని తగ్గిస్తానని చెప్పాడు. అలా చంద్రుడు కృష్ణపక్షంలో తన కాంతిని కోల్పోతూ ఉంటాడు. మళ్లీ శుక్లపక్షంలో క్రమంగా తన కళని పెంచుకుంటూ పౌర్ణమి నాటికి పూర్తి కాంతితో వెలిగిపోతాడు. తనకు శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతగా చంద్రుడు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడు. చంద్రుణ్ణి సోముడని పిలుస్తారు కాబట్టి ఈ స్వామికి సోమనాథుడు అనే పేరొచ్చింది. శివుడు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా కొలువయుంటానని చంద్రుడికి మాటిచ్చాడు. అప్పటినుంచి భక్తులకు దర్శనమిస్తూ పాపాల నుంచి విముక్తి కలిగిస్తున్నాడు. సోమనాథ్ ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఆలయ ప్రాంగణంలో సముద్ర తీరాన ఓ బాణ స్తంభముంటుంది. దానిపై ఉన్న శాసనం ప్రకారం ఆ స్తంభమున్న చోటు నుంచి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడా ఎలాంటి భూభాగం అడ్డురాదు. అంటే ఆ బాణ స్తంభం నుంచి నేరుగా సౌత్ పోల్ వరకు కేవలం సముద్రమే ఉంటుంది. ప్రాచీన కాలంలో భారతీయులకు భూగోళంపై ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంపై విదేశీయులు తొలిసారి దాడి చేసి ధ్వంసం చేసిన దురాగతానికి 1000 ఏళ్లవుతోన్న క్రమంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఈ ఏడాదంతా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. సోమనాథ్ ఆలయ చరిత్ర కేవలం ఓ కట్టడం గురించిన కథ కాదు. అణచివేతలను తట్టుకుని ఓ జాతి తిరిగి లేచి నిలబడిన తీరుకు నిదర్శనం. మన సంస్కృతి, నాగరికతను కాపాడిన కోట్లాది మంది భారతీయుల అజేయమైన సాహస గాథే సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం.